శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఆగస్టు 1వ తేదీ నవగ్రహాల్లో శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రగ్రహానికి కన్యా సంక్రమణం జరుగుతోంది. అలా కన్యా రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ సెప్టెంబర్ 6వ తేదీ కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మారతాడు. అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నవగ్రహాలలో శుక్రుడు కన్యా రాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కన్యా సంక్రమణము 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. సహజ సిద్ధంగా జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో శుక్రుడు దాంపత్య కారకుడు, వివాహ కారకుడు, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంపొందింపజేసే గ్రహము. కళారంగంలో రాణించాలన్నా, సినిమా టీవీ రంగాల్లో మంచి అవకాశాలు రావాలన్నా, సంగీత నాట్య రంగాల్లో లలిత కళల్లో తారాస్థాయికి ఎదగాలన్నా శుక్రుడి బలం కావాలి. అలాగే అందానికి సంబంధించిన వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్, వీటిల్లో లాభాలు రావాలన్నా శుక్రుడి అనుగ్రహం ఉండాలి. శుక్రుడు యోగిస్తే రాజయోగం కలిగి విశేషమైన ధనలాభం కలుగుతుంది. అటువంటి శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారటం అనేది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 9వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 9వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. ఈ 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటారు. భాగ్యస్థానం 9వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. అలా వచ్చిన శుక్రుడు సెప్టెంబర్ 5వ తేదీ వరకు 9వ స్థానంలోనే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలో 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మకర రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రామాణిక శ్లోకాన్ని పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే వస్త్రలాభో మహారోగ్యం, గురుభక్తి స్వధర్మకృత్, చిత్తశుద్ధిరభీష్టార్థం, నవమస్తే భవేద్ భృగౌ అంటూ శ్లోకం చెప్పారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్న శుక్రుడు, భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే వస్త్రలాభో మహారోగ్యం, అంటే వస్త్రలాభాన్ని కలిగింపజేస్తాడు. బ్రహ్మాండమైనటువంటి నూతన వస్త్రాలను ఈ సమయంలో మకర రాశి వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారు. ప్రతిరోజు కూడా కొత్త కొత్త వస్త్రాలు ధరించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే మహా ఆరోగ్యం, బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని కూడా 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు మకర రాశి వాళ్ళకు అనుగ్రహిస్తాడు. గురుభక్తి స్వధర్మకృత్ అంటే అర్థం ఏంటంటే గురువుల యందు భక్తి పెరుగుతుంది. చదువు చెప్పినటువంటి గురువులను కానీ, మంచి విషయాలు చెప్పే గురువులను కానీ మకర రాశి వాళ్ళు ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు. స్వధర్మాచరణము పెరుగుతుంది. స్వధర్మాచరణం అంటే ధార్మిక మార్గంలో సంప్రదాయాలు అనుసరిస్తూ దైవ పూజలు చేయటం అనేది మకర రాశి వాళ్ళకి పెరుగుతుంది. ఆ విధంగా 9వ స్థానంలో శుక్రుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి స్వధర్మకృత్ అంటూ ఇక్కడ చెప్పారు. అలాగే శ్లోకంలో ఇంకా ఏం చెప్పారు? చిత్తశుద్ధిరభీష్టార్థం అన్నారు. చిత్తశుద్ధి అంటే మనసుకు ఒక శుద్ధి అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి న్యాయ మార్గంలోనే ధనాన్ని సంపాదించాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది. అందుకే చిత్తశుద్ధిరభీష్టార్థం అన్నారు. కాబట్టి న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించడం, మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉండటం, ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకు వచ్చే ఫలితాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అభీష్టార్థం, అభీష్టార్థం అంటే అభీష్టములు, కోరికలు ఏముంటే అవన్నీ కూడా తొందరగా నెరవేరేలాగా 9వ స్థానంలో శుక్రుడు ఫలితం ఇస్తాడు. అందుకే నవమస్తే భవేద్ భృగౌ అన్నారు. భృగుడు అంటే శుక్రాచార్యుల వారు 9వ స్థానంలో ఉండి ఈ రకమైన ఫలితాలు ఇస్తారని ఈ ప్రమాణ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు 9వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే నూతన వస్త్ర లాభం, అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు,
గురుభక్తి పెరుగుతుంది, స్వధర్మాల పట్ల ఆసక్తి పెరుగుతుంది, న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదిస్తారు, మానసికంగా ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు, అభీష్ట ఫల సిద్ధి కూడా లభిస్తుంది. 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మకర రాశి వాళ్ళకి ఈ రకమైన అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. ఆగస్టు 1వ తేదీ నవగ్రహాలలో శుక్రుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి మారగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి కన్యా సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ శుక్రుడు సెప్టెంబర్ 6వ తేదీ కన్య నుంచి తులకి మారతాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు, పూజలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడికి అలసందలు, బొబ్బర్లు అంటే చాలా ఇష్టమని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే అలసందలు నానబెట్టినవి గోమాత కొన్ని ఆహారంగా తినిపించండి. మీకు దగ్గరలో గోవులు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శుక్రవారం శుక్రహోరా కాలం అని ఉంటుంది. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరా కాలం ఉంటుంది. ఆ శుక్రహోరా కాలం ఉన్న సమయంలో 1.25 kg అలసందలు అంటే బొబ్బర్లు, శుక్రుడికి ఇష్టమయ్యే రంగు తెలుపు రంగు కాబట్టి తెల్లటి వస్త్రంలో మూటగట్టి అక్కడ దేవాలయంలో బ్రాహ్మణులకు, పండితులకు దానం ఇచ్చుకోండి. అప్పుడు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తుంటే అవి రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు ఇస్తే తగ్గిపోతాయి. కాబట్టి శుక్రగ్రహానికి ప్రీతికరమైన ఈ అలసందలు, బొబ్బర్లు నానబెట్టి ఆవుకైనా తినిపించండి, లేదా పంతులు గారికి దానమైనా ఇవ్వండి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారం చేసుకోవాలి. అలాగే శుక్రుడికి ప్రీతికరమైన స్నానాన్ని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. నవగ్రహాలలో శుక్రుడికి సుగంధ ద్రవ్యాలు అంటే ప్రీతిపాత్రము అని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నింటిలో కూడా చెప్పారు. కాబట్టి శుక్రవారాలు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి. సెంట్ కొద్దిగా నీళ్లలో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రుడికి కుంకుమ పువ్వు అంటే కూడా చాలా ఇష్టం. కుంకుమ పువ్వు పొడి కొద్దిగా స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా శుక్రవారం ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఏదో ఒక శుక్రవారం ఉపవాసం ఉండండి. అంటే పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. శుక్రుడికి పాలతో చేసిన పాయసము లేదా క్షీర అన్నము ఇది చాలా ప్రీతికరం. కాబట్టి పగలు ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తింటే కూడా శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా నవగ్రహాలలో శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు అంటే లలిత అమ్మవారు. ఎప్పుడైనా సరే శుక్రుడు యోగించాలంటే లలిత అమ్మవారిని పూజించాలి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. లలిత అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఇంట్లో శ్రీచక్రం ఉన్న వాళ్ళు శ్రీచక్రాన్ని కుంకుమార్చన చేసుకోండి. మరి ఈ పూజలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాలు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చదువుకోండి. అలా చదువుకుంటే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి లలిత అమ్మవారు కాబట్టి శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. వ్యతిరేక ఫలితాలుంటే తొలగిపోతాయి, అనుకూల ఫలితాలుంటే రెట్టింపు అవుతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకోండి. శుక్రుడి అనుగ్రహాన్ని 12 రాశుల వాళ్ళు సులభంగా పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.